కసేయండి మీరు. జిల్లా నిజామాబాద్ అధ్యక్షురాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 10,814 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రిమెంట్స్ విడుదల చేయాలని స్థానికంగా కలెక్టరేట్ నుంచి ధర్నా చౌక్ వరకు ధర్నా చేయడం జరిగింది. ర్యాలీ తీసి ధర్నా చేయడం జరిగింది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న 10,814 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రిమెంట్స్ విడుదల చేయాలని విద్యార్థులు గత 3-4 సంవత్సరాల నుంచి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం మొండి వైఖరిని చూపిస్తుంది. ఈ మొండి వైఖరి వల్ల ఎందరో మంది విద్యార్థులు సర్టిఫికెట్స్ రాక ఉన్నత చదువులు చదువుకోలేక భవిష్యత్తులో ఉద్యోగాలు సంపాదించుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటుగా ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు భారాన్ని మోపి ఫీజులు కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఎందరో విద్యార్థులు చదువును మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పెండింగ్లో స్కాలర్షిప్లు విడుదల చేయడం వల్ల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతారు, దాంతో పాటుగా మంచి ఉద్యోగాల్లో ముందుకు వెళ్తారు. కానీ అక్కడ ప్రభుత్వం అభివృద్ధి చెందకుండా ఉండడానికి విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవడానికి ప్రభుత్వం అనేది మొండి వైఖరిని చేస్తుంది. ఏదైతే ఉన్న పెండింగ్లో 10,814 కోట్లు ఉన్నాయో వాటిని విడుదల చేయడం వల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు చదువులలో ఇబ్బంది రాకుండా ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రుల మీద కూడా బడన్ పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ మొండి వైఖరి అనేది ప్రభుత్వం తగ్గించుకొని వెంటనే వీళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిమెంట్స్ విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనను భవిష్యత్తులో చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నేను నిజామాబాద్ జిల్లా టౌన్ సెక్రటరీ, ఎస్ఎఫ్ఐ టౌన్ సెక్రటరీ చక్రి. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గవర్నమెంట్ నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఏదైతే పేద విద్యార్థులు ఇప్పుడు ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో చదువుతున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ రాక హైయర్ ఎడ్యుకేషన్కి పోదామన్నా అని వాళ్ళు చదువుకున్న విద్యార్థులు మళ్ళీ పోయి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి సర్టిఫికెట్లు అడిగితే టీసీ కానీ బోనఫైల్ కానీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మీరు గవర్నమెంట్ నుంచి వస్తలేదు, మీరే కట్టాలి, అట్లయితే మేము సర్టిఫికెట్లు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. పేద విద్యార్థులేమో గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్కి అయిపోవడం అవుతుంది. గవర్నమెంట్ ఇప్పుడున్న పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను ఇప్పటికైనా ఆగస్టు 15కి విడుదల చేయాలని హెచ్చరిస్తున్నాం. మేము చేసినటువంటి తప్పులు కూడా గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వచ్చిన అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఏదైతే హామీలను నెరవేర్చుకోవాలని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కూడా విద్యా కమిషన్ కూడా లేకపోవడం సిగ్గుసేటు. ప్రభుత్వం అనేది ఒకవైపు తుంగలో దక్కుతున్నటువంటి చూస్తున్నారు. అలాగే 2,700 స్కూళ్లను 4,800 కుదిరిస్తున్నారు. దీన్ని రానున్నటువంటి రోజులలో స్కూళ్ళను మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళను తీసేసి విద్య అనేది ప్రైవేటీకరణ చేస్తున్నారు. లేని పక్షాల మేమందరం ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అలాగే 10,400 కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలను కూడా ఆదుకోవాలని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం.